తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షించే ఒక పవిత్ర క్షేత్రం. ఇక్కడ స్వామివారి దర్శనంతో పాటు భక్తులు తమ మొక్కుబడులలో భాగంగా తలనీలాలను సమర్పించడం ఒక ముఖ్యమైన ఆచారం. ఈ తలనీలాల సమర్పణ వెనుక లోతైన ఆధ్యాత్మిక పౌరాణిక ప్రాముఖ్యత ఉంది. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, భక్తుల విశ్వాసం, త్యాగం, అహంకారాన్ని త్యజించడానికి ప్రతీక. తలనీలాలు సమర్పణ వెనుక ఉన్న కథ చూద్దాం. తలనీలాల సమర్పణ వెనుక ఒక ఆసక్తికరమైన పౌరాణిక కథ ప్రచారంలో ఉంది. ఒకసారి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తలకి చిన్న గాయం అయినప్పుడు నీలాదేవి అనే దేవత తన తల వెంట్రుకలను స్వామివారికి ఇచ్చి ఆ గాయాన్ని నయం చేసిందని చెబుతారు. నీలాదేవి చేసిన ఈ త్యాగానికి గుర్తుగా భక్తులు తమ తలనీలాలను స్వామివారికి సమర్పించడం ద్వారా తమ అహంకారాన్ని, పాపాలను త్యజిస్తున్నామని భావిస్తారు. శిరోజాలు పాపాలకు నిలయాలని పురాణాలు చెబుతాయి. వాటిని తీసేయడం ద్వారా పాపాలను తొలగించుకుంటామని భక్తులు విశ్వసిస్తారు. తలనీలాల సమర్పణ ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం. తలనీలాల సమర్పణ అనేది భక్తులు తమను తాము పూర్తిగా దైవానికి అంకితం చేసుకోవడానికి ఒక మార్గం. ఇది కేవలం వెంట్రుకలను తీసివేయడం మాత్రమే కాదు, అంతర్గత శుద్ధికి, వినయానికి ప్రతీక. మానవుని అహంకారానికి, అందానికి తల వెంట్రుకలు ప్రతీకగా భావిస్తారు. వాటిని త్యజించడం ద్వారా భక్తులు తమ అహంకారాన్ని వదులుకొని స్వామివారి ముందు సంపూర్ణంగా లొంగిపోతున్నామని తెలియజేస్తారు. ఇది భక్తులకు మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మిక ఉన్నతిని చేకూరుస్తుంది. కళ్యాణకట్ట నిర్వహణ గురించి తెలుసుకుందాం. తిరుమలలో తలనీలాల సమర్పణ కోసం ప్రత్యేకంగా కళ్యాణ కట్టలను ఏర్పాటు చేశారు. ఇవి పెద్ద సంఖ్యలో ఉంటాయి. అలాగే ఇక్కడ వేలాది మంది భక్తులు ఒకేసారి తలనీలాలను సమర్పించుకోవచ్చు. టీటీడీ సుమారు 1316 మందికి పైగా క్షురకులను నియమించి 24 గంటలు ఈ సేవలను అందిస్తుంది. ప్రధాన కళ్యాణ కట్టతో పాటు 9 చిన్న కళ్యాణ కట్టలు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు వేలాది మంది భక్తులు తమ మొక్కుబడులను తీర్చుకుంటూ తలనీలాలను సమర్పిస్తారు. ఉదాహరణకు ఆగస్టు 11న 30,505 మంది భక్తులు, ఆగస్టు 9న 28,923 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఈ సంఖ్య భక్తుల విశ్వాసాన్ని, ఈ ఆచారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. తలనీలాల సమర్పణ అనంతరం భక్తులు పవిత్ర స్నానం చేసి శ్రీవారి దర్శనానికి వెళ్తారు. టీటీడీ తలనీలాల నిర్వహణలో పరిశుభ్రతకు, పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. సేకరించిన తలనీలాలను శుభ్రపరిచి వాటిని అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించడం ద్వారా టీటీడీకి గణనీయమైన ఆదాయం లభిస్తుంది. ఈ ఆదాయం ఆలయ నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది. తిరుమలలో తలనీలాల సమర్పణ అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది భక్తి, త్యాగం, ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రతీక. ఇది భక్తులు తమ అహంకారాన్ని త్యజించి దైవానికి సంపూర్ణంగా లొంగిపోవటానికి ఒక మార్గం. ఈ ఆచారం తిరుమల యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది. భక్తులకు శ్రీవారి ఆశీస్సులను పొందేందుకు ఒక ప్రత్యేకమైన మార్గాన్ని అందిస్తుంది. తలనీలాల సమర్పణ ద్వారా భక్తులు తమ పాపాలను తొలగించుకొని పుణ్యాన్ని పొందుతారని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇది తిరుమల యాత్రలో ఒక అంతర్భాగం, అలాగే భక్తుల ఆధ్యాత్మిక అనుభవంలో ఒక ముఖ్యమైన ఘట్టం.